రోజూ పాలు అరటిపండు తింటే ఏమవుతుంది? అరటిపండులో పొటాషియం, పాలలో కాల్షియం ప్రోటీన్ ఉంటాయి. జిమ్ చేసేవాళ్లకు, బలహీనంగా ఉన్నవాళ్లకు ఇది మంచి కాంబో. ఆకలి తగ్గుతుంది, ఓవరీటింగ్ తగ్గుతుంది. కాల్షియం పొటాషియం బెటర్ బోన్ హెల్త్. బట్ ఫ్యాక్ట్ ఇస్, దిస్ కాంబో ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. కొందరికి గ్యాస్, బ్లోటింగ్, కోల్డ్, మ్యూకస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వీక్ డైజెషన్ ఉన్నవాళ్లు, ఫ్రీక్వెంట్ కోల్డ్ ఉన్నవాళ్లు రోజూ తినకపోవడం మంచిది. రోజూ ఓట్స్ అరటిపండు తింటే ఏమవుతుంది? ఓట్స్ బనానా ఇస్ అ పవర్ బ్రేక్ఫాస్ట్. లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఇస్తుంది. ఓట్స్లో కాంప్లెక్స్ కార్బ్స్, బనానాలో ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది. స్టమక్ ఫుల్ ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. ఆకలి త్వరగా రావదు. జంక్ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. ఓట్స్ బ్యాడ్ కొలెస్టరాల్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. మసిల్స్ డైజెషన్ సపోర్ట్. ఓట్స్లో ఫైబర్, బనానాలో పొటాషియం, డైజెషన్ స్మూత్ అవుతుంది. వెయిట్ కంట్రోల్కి పర్ఫెక్ట్ కాంబో. వెయిట్ లాస్, ఫిట్నెస్ పీపుల్కి బెస్ట్. బట్ రిమెంబర్, మోడరేషన్ ఇస్ కీ. ఎక్కువ బనానా తింటే షుగర్ స్పైక్ రావచ్చు. రా ఓట్స్ తింటే బ్లోటింగ్ రావచ్చు. ఆల్వేస్ ఓట్స్ సోక్ చేసి లేదా కుక్ చేసి తినాలి. గుడ్లు మరియు నల్ల మిరియాల. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, ఇది పోషక శక్తి కలయిక. గుడ్లు కోలిన్తో నిండి ఉంటాయి. ఇది మీ మెదడు మరియు జ్ఞాపక శక్తికి కీలకమైనది. నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇదే కీలకం. పైపెరిన్ గుడ్డు నుండి పోషకాల శోషణను, సెలీనియం మరియు పచ్చసోన యొక్క యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను గణనీయంగా పెంచుతుంది. మీరు ఒకే భోజనం నుండి మరింత ఉపయోగకరమైన ప్రోటీన్, ఎక్కువ మెదడు ఇంధనం మరియు మెరుగైన యాంటీఆక్సిడెంట్ శక్తిని పొందుతారు. చిలగడదుంప పెరుగు. ఇది అత్యుత్తమ ఫీల్ గుడ్ కాంబో. పెరుగు ఆరోగ్యకరమైన పేగుకు అవసరమైన లైవ్ ప్రోబయోటిక్స్తో నిండి ఉంటుంది. ఆరోగ్యకరమైన పేగు అంటే మెరుగైన జీర్ణక్రియ, బలమైన రోగనిరోధక శక్తి మరియు మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. సహజ చక్కెరలు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా, స్వచ్ఛమైన శక్తిని అందిస్తాయి. అవి శక్తిని సమతుల్యం చేస్తాయి, శరీరాన్ని చల్లబరుస్తాయి మరియు కోరికలను సంపూర్ణంగా తీరుస్తాయి. ఒక గిన్నెలో సంతోషకరమైన కడుపు. ప్రకృతి యొక్క పరిపూర్ణమైన డెజర్ట్. నీరు, నిమ్మకాయ, రాతి ఉప్పు. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయ మరియు రాతి ఉప్పు కలిపి తాగండి. మీ శరీరానికి నిజంగా ఏమి జరుగుతుంది? నిద్ర తర్వాత నీరు మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, రోగనిరోధక శక్తి మరియు జీర్ణక్రియను పెంచుతుంది. రాతి ఉప్పు సహజ ఖనిజాలను అందిస్తుంది మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు సహాయపడుతుంది. ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఉబ్బరం, ఆమ్లతను తగ్గిస్తుంది, జీవక్రియను పెంచుతుంది, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది, బలహీనత లేదా నిర్జలీకరణ సమయంలో సహాయపడుతుంది. వేడి వాతావరణంలో ఇది సహజ శక్తి పానీయంగా పనిచేస్తుంది. ఎలా తీసుకోవాలి? 1 గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకోండి. నిమ్మరసం కలపండి. చిటికెడు ఉప్పు కలపండి. ఖాళీ కడుపుతో త్రాగాలి. హెచ్చరిక: అధిక రక్తపోటు, గ్యాస్ట్రిక్ అల్సర్, మూత్రపిండాల సమస్యలు. ఎక్కువ ఉప్పు వేయవద్దు. గ్రౌండ్నట్ జగ్గెరీ. సింపుల్ స్నాక్ బట్ సూపర్ పవర్ఫుల్. పల్లీలు, బెల్లం రోజూ తింటే ఏమవుతుంది? గ్రౌండ్నట్స్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్. పల్లీల్లో ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బాడీకి స్ట్రెంగ్త్ ఇస్తాయి. జగ్గెరీ ఇస్ అ న్యాచురల్ స్వీట్నర్. బెల్లంలో ఐరన్ మినరల్స్ ఉంటాయి, వీక్నెస్ తగ్గిస్తుంది. దిస్ కాంబో గివ్స్ ఇన్స్టెంట్ లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ. పని చేసే వాళ్లకు, స్టూడెంట్స్కి పర్ఫెక్ట్ స్నాక్. ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్, అనీమియా రిస్క్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కీప్స్ యూ ఫుల్ ఫర్ లాంగర్ టైమ్. జంక్ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. బెస్ట్ టైం క్వాంటిటీ. బెస్ట్ టైం మార్నింగ్ ఆర్ ఈవినింగ్. ఒక చిన్న హ్యాండ్ఫుల్ పల్లీలు, చిన్న ముక్క బెల్లం చాలు. కాషన్: ఈట్ ఇన్ మోడరేషన్. డయాబెటిక్స్ లిమిట్ చేయాలి. ఎక్కువ తింటే హీట్, పింపుల్స్ రావచ్చు. ఓల్డ్ ఇస్ గోల్డ్. న్యాచురల్ పవర్ స్నాక్. గ్రౌండ్నట్ జగ్గెరీ. సింపుల్ ఫుడ్, స్ట్రాంగ్ బాడీ.